దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ప్రముఖ కరాటే మాస్టర్ కత్తుల శ్యామ్ కత్తుల నరసింహస్వామి గారిని కలవబోతున్నాము. తను కరాటే మాస్టర్గా చాలామందికి విద్యా బోధన చేశారు. కరాటే గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, కరాటే మాస్టర్గా తాను అనేక మందికి కరాటే విద్యను బోధించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కత్తుల నరసింహస్వామి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కరాటే ఎందుకు చేయాలనేది నాకు చిన్నప్పుడు కరాటే చేసేటప్పుడు ఫిజికల్గా బాడీ స్ట్రాంగ్ ఉండాలి. మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, తర్వాత మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సో అలా నాకు చిన్నప్పుడు నేను ఈ కరాటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా పని చేయాలంటే కరెక్ట్ ఆ టైంకి ఆ పని చేసేవాడిని. సో ఆ విధంగా నాకు కరాటే ప్రాక్టీస్ చేస్తే బాడీలీ ప్లస్ మెంటల్లీ చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ వచ్చేదన్నమాట. నేను యాక్చువల్గా నల్గొండలో స్టార్టింగ్లో కొన్ని రోజులు నేర్చుకున్నాను. 1 ఇయర్ నల్గొండలో నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్లో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. హైదరాబాద్లో ఎందుకు నేర్చుకున్నా అంటే వీక్లీ వన్స్ వచ్చి నేర్చుకొని నల్గొండకి వెళ్ళేవాడిని. వీక్లీ వన్స్ హైదరాబాద్కి వచ్చి నేర్చుకొని పోవాలంటే అప్పుడు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది. సో నేను నల్గొండలో కూడా కరాటే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి, సో అక్కడి నుంచి ఫీజులు రావడం, నేను హైదరాబాద్కి వచ్చి కరాటే నేర్చుకొని మళ్ళీ వాళ్ళకి టీచింగ్ చేయడం అట్లా కంటిన్యూ చేశాను. అప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా యూనివర్సిటీ క్యాంపస్లో కూడా కరాటే ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి అట్లా ప్యాకెట్ మనీ కూడా నేను కరాటే నేర్చుకోవడం అయితే 9th క్లాస్లో స్టార్ట్ చేశాను. 9th క్లాస్లో స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ 83లో అడ్మిషన్ అయింది. 84లో నేను బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. నాది రమేష్ అని మా కరాటే మాస్టర్ ఉండే ఆయన చేతుల మీదుగా తీసుకున్నది. షోటకాన్ కరాటే అసోసియేషన్, ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్. ఆ రోజు బ్లాక్ బెల్ట్ తీసుకోవడం అంటే చాలా అసలు అరుదు అనమాట. బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది మిగతా వాళ్ళతోటి కాంపిటీషన్లో ఉండవలసి వస్తుంది. మిగతా బెల్ట్లు ఈజీగా వస్తాయి, బ్లాక్ బెల్ట్ అనేది రాదు. ఎందుకంటే బ్లాక్ బెల్ట్ అంటే సీనియర్ లెవెల్, అది రావడం చాలా కష్టము. కానీ అది 84లో మేము అట్లా టఫ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం కాబట్టి మేము అచీవ్ చేయగలిగాం. 6 ఇయర్స్కి వచ్చింది. అది చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజు మా మాస్టర్ పిలిచి అలా బ్లాక్ బెల్ట్ టెస్టింగ్ ఉన్నది, అటెండ్ కండి అని చెప్పాడు. సడన్గా చెప్పే వరకు బ్లాక్ బెల్ట్ టెస్టింగ్ అని అనుకుంటే అప్పుడు ఏంటంటే ఒకరికొకరు కొట్టుకోవడం, స్పారింగ్ చేయడం అవన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడు పార్టిసిపేట్ చేసినాము. అప్పుడు బ్లాక్ బెల్ట్ అవార్డు చేసాం. యాక్చువల్గా అప్పుడు స్టార్టింగ్లో అయితే అనుకోలేదు. అది హైదరాబాద్ వచ్చి నేర్చుకొని పోవడం అట్లా కొన్ని రోజులు చేయొచ్చులే అని అనుకున్నా. తర్వాత ఇట్లా మళ్ళీ నేను హైదరాబాదు కాలేజీకి వచ్చిన తర్వాత అది సాధ్యపడింది. అదే నల్గొండలో ఉంటే కష్టంగా ఉండొచ్చు, కానీ హైదరాబాదు స్టడీ పర్పస్లో వచ్చినా కాబట్టి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి హైదరాబాద్లో కంటిన్యూగా నేర్చుకున్నా కాబట్టి సాధించాను. నల్గొండలో ప్రదర్శనలు ఇచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో కూడా మా మాస్టర్తో పాటు ప్రదర్శనలు ఇచ్చినాము. కొన్ని టోర్నమెంట్స్ వేరే స్టేట్లో కూడా టోర్నమెంట్స్ అటెండ్ అయినాం. ఆ టైంలో అప్పుడు ఆ టైం ఏంటంటే మొత్తము కరాటే కుంఫు సంబంధించిన ఏరా అనమాట. అప్పుడు చాలా ఇంగ్లీష్ సినిమాలు, జపాన్ సినిమాలు చాలా వచ్చాయి. బ్రూస్లీ సంబంధించిన అయినా, ఈ కుంఫు సంబంధించిన అయినా చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు అదొక కరాటే ఏరా అనుకోండి. ఆ టైంలో అన్ని టోర్నమెంట్స్లో అటెండ్ అయ్యాను.